మన యువ నాయకుడు యువనేత నారా లోకేష్ గారు సభా ప్రాంగణానికి విచ్చేస్తున్నారు. హలో 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 సాంగ్ పెట్టనా? హలో దయచేసి అందరూ గట్టిగా చప్పట్లతో యువనేత నారా లోకేష్ గారికి స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం. మనం ఎప్పుడో అని ఎదురు చూస్తున్నాం మన యువనేత మన నారా లోకేష్ గారు. నారా లోకేష్ అన్న నాయకత్వం, నారా లోకేష్ అన్న నాయకత్వం, నారా లోకేష్ అన్న నాయకత్వం, నారా లోకేష్ అన్న నాయకత్వం. గట్టిగా ఇచ్చాపురం సంతోషంగా కోరుతున్నాను. జగనూడల మర్రి మన మెడలెక్కి కూర్చుంది, చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది. దాన్ని తుంచి వేలు తెంచే ధైర్యం ఉంటే ఈకలి ఆకలికి బలయింది చాలు. తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు. జోహార్ అన్న ఎన్టీ రామారావు గారు, జోహార్ అన్న ఎన్టీఆర్ గారు, జోహార్ అన్న ఎన్టీఆర్ గారు. కదలిరా 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 కదలిరా, పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా. కదలిరా కదలిరా, రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. ఇచ్చాపురంలో శంకారావ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ జనసేన కుటుంబ సభ్యులకి స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ఇచ్చాపురం శాసనసభ్యులు అశోక్ గారిని కొనసాగించాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఇచ్చాపురం నియోజకవర్గం కొత్త ఉత్సాహంతో ముందుకొస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు మన ఈ కార్యక్రమం శంఖారావం అనే ఒక కార్యక్రమం ద్వారా మళ్ళీ తెలుగుదేశం పార్టీలో నూతన ఉత్తేజాన్ని నింపడానికి మనందరికీ ప్రియమైనటువంటి నాయకుడు, యువకులకు స్ఫూర్తి, ఈరోజు నవశకానికి నాంది పలకబోతున్నటువంటి మన అన్న నారా లోకేష్ గారికి మనందరి తరపున ఆహ్వానం పలుకుతూ మీ అందరూ కూడా చప్పట్లతో ఆయనకి ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంకొక నాయకుడు మనందరి ప్రీతమ రామ్మోహన్ నాయుడు, మీ అందరికీ తెలుసు ఆయన నోరు విప్పితే ఏ రకంగా ఉంటుందో. మరి అలాగే ఆయన కూడా ఆశీర్వదించాలని మీ అందరిని కూడా కోరుకుంటూ, అలాగే మన పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు కోన రవికుమార్ గారు, వేదిక మీద ఉన్నటువంటి మన ఎమ్మెల్సీ చిరంజీవి గారు, అలాగే ముఖ్యంగా ఈరోజు మనతో పాటు ప్రయాణం చేస్తున్నటువంటి జనసేన నాయకులు మన జిల్లా పార్టీ అధ్యక్షులు చంద్రమోహన్ గారు, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మన ఇచ్చాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసర్ రాజు గారు, మీ అందరికీ కూడా ఈ సభ ఆహ్వానం పలుకుతుంది. ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి అంశం. చాలా బాధపడ్డాం. లోకేష్ గారు యువగలం పాదయాత్ర, ఆయన ప్రతి ప్రసంగంలో కూడా కుప్పం టు ఇచ్చాపురం, కుప్పం టు ఇచ్చాపురం అంటే ఇచ్చాపురం ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూసాం. కానీ కొన్ని కారణాల వల్ల నిరాశ మిగిలింది. అయ్యో మళ్ళీ లోకేష్ అన్న గారిని ఏ రకంగా తెచ్చుకోవాలి నియోజకవర్గానికంటే
ఆయన నాకు 10 సార్లు చెప్పారు, అరే మన తెలుగుదేశం పార్టీకి ఏదో దురదృష్టం ఉంది, ఏ పాదయాత్ర కార్యక్రమం చేయాలన్న ఇచ్చాపురం వరకు రాలేకపోతున్నాం, ఎప్పుడు వస్తానని ఎదురు చూస్తున్నాను అని చెప్పి ఆయన పలు సందర్భాల్లో అన్నారు. అయితే శంకరావం అనే కార్యక్రమం ఆయన తీసుకున్నప్పుడు మొట్టమొదట ఈస్ట్ నుంచి ఎప్పుడు గెలిచే నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ కంచుకోట నుంచి నా ప్రయాణం, నా శంకరావం మొదలు పెడతానని ఈరోజు ఇచ్చాపురం నియోజకవర్గం